హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ రిసీవ్ అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. నేను ఒక 5 డేస్ బ్యాక్ అనుకుంటాను. అస్సాం రైఫిల్ నుంచి మనకు ట్రేడ్స్‌మెన్ అండ్ టెక్నికల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అని మనకు ఒక వీడియో చేసాం కదా! నోటిఫికేషన్ వీడియో. అయితే దానికి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా నోటిఫికేషన్ వీడియో చూడకపోతే చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే గన ఇప్పుడు అప్లికేషన్ అనేది చూసి అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలో వచ్చేసి మన మొబైల్‌లో తప్పులు లేకుండగా అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జర్నల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. కమెంట్ వెళ్దాం బ్రదర్. అస్సాం రైఫిల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మీకు ఇన్‌స్ట్రక్షన్ మొత్తం కూడా ఉంటాయి. ఓసారి చదువుకోండి. ఇక్కడ ముందుకు వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఫర్ అని ఉంది కదా! ఇక్కడ మనం దాన్ని క్లిక్ చేసామంటే గన అస్సాం రైఫిల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2025 అయితే మనకు మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ మీకు జెండర్ అయితే ఉంటుంది. జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అయితే 2025లో వచ్చిన అస్సాం రైఫిల్‌లోనే మనకు ఫీమేల్ వాళ్ళకు ఒక్క పోస్ట్ మాత్రమే ఉందన్నమాట. ఇక పక్కన వచ్చేసి ఇక్కడ మీరు స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చేసి ట్రేడ్ అప్లై ఉంది కదా! మీరు ఏ ట్రేడ్‌కి అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ ట్రేడ్ అయితే మీరైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే బ్రదర్ నేను ఆల్రెడీ మనకు 70 పోస్ట్ అనేది మనకు ట్రేడ్స్‌మెన్‌లోనే మనకు సఫాయి పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు కాబట్టి ఆ పోస్ట్‌కి నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ మీకు రైఫిల్‌మెన్ మనకు ట్రేడ్స్‌మెన్ సఫాయి ఉంది కదా! దానైతే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు ట్రేడ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆటోమేటిక్‌గా క్వాలిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఓన్లీ 10థ్ పాస్ సరిపోతుందని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఒకవేళ మీరు వేరే ట్రేడ్ అయినా సెలెక్ట్ అయితే చేసుకుంటే ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే దీనికి కూడా 10థ్ ప్లస్ ఐటీఐ ఉండాలి. మనకు అప్‌హోల్స్టర్‌కి లేదంటే గన ఇక్కడ మనకు ఫార్మసిస్ట్‌కి అప్లై చేసుకున్నాము. ఆ ఫార్మసిస్ట్ సెలెక్ట్ చేసుకుంటే గన 12థ్ అండ్ డిప్లొమా అయితే చేసి ఉండాలి. లేదంటే 12థ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుందన్నమాట. ఇక నేను సఫాయి ట్రేడ్‌కి అయితే అప్లై చేస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు చూస్ అప్లైడ్ క్యాస్ట్. ఇక్కడ మీకు క్యాస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు జనరల్ అయితే జనరల్ టిక్ చేయండి. ఒకవేళ ఎస్టీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఓబీసీ అయితే ఓబీసీ లేదంటే ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు అప్లైడ్ ఫర్ అయితే ఉంది కదా! ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నన్ అయితే పెట్టుకోండి. లేదు ఎవరైనా ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలో అప్లై చేస్తా ఉంటే గన వాళ్ళు ఎక్స్ సర్వీస్‌మెన్ మీద క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ అగ్రీ ఉంది కదా! ఆ అగ్రీని మీరు వాటినైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసిన తర్వాత హావ్ యూ సెలెక్టెడ్ కరెక్ట్ ట్రేడ్ ఫర్ అప్లయింగ్ అంటే మీరు అప్లై చేసేది ట్రేడ్ కొద్దిగా కరెక్ట్‌గా చూసుకోండి. అది కరెక్టేనా అని అడుగుతుంది. అవును కరెక్టే అనుకుంటే గన ఓకే చేయండి. లేదా ఏమైనా మీరు వేరే ట్రేడ్ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే గన మీరు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మీరు ట్రేడ్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ పేజ్ అనేది మనకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు రెడ్ మార్క్‌లో మనకు పైన ఉంటుంది చూడండి. పోస్ట్ వచ్చేసి మనకు రైఫిల్‌మెన్ సఫాయి ట్రేడ్ మ్యాన్ మేట్ అండ్ అప్లైడ్ వచ్చేసి కేటగిరీ ఓబీసీ కేటగిరీ జెండర్ వచ్చేసి మేల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెరిటల్ స్టేటస్ మీరు సింగిల్ అయితే సింగిల్ అని పెట్టండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఫస్ట్ నేమ్ ఇక్కడ వచ్చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీ 10థ్ మెమోలో మీ పేరు, ఫాదర్ నేము, మదర్ నేము అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా 10థ్ మెమోలో ఉందో అదే విధంగా ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ముందుగా వచ్చేసి మీ పేరు ఇక్కడ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అయితే ఉంది. బట్ ఏందంటే మీ ఫుల్ నేమ్ మొత్తం కూడా ఫస్ట్ నేమ్‌లోనే మీరైతే ఎంటర్ అయితే చేసేయండి. ఇక మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఇడిచిపెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫాదర్ నేమ్. ఫాదర్ నేమ్ కూడా 10థ్ మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా. నెక్స్ట్ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చి మనకు డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10థ్ మెమోలో ఏ విధంగా అదే విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు రిలీజియన్ అయితే ఉంది కదా! ఇక్కడ రిలీజియన్ వచ్చేసి బుద్ధిస్టా, క్రిస్టియన్సా, హిందువా, ముస్లిమ్సా, అదర్సా, సిక్కా అనేది మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కింద వచ్చేసి మనకు మళ్ళా సబ్ క్యాస్ట్ అయితే వస్తుందన్నమాట. మీరేమైనా సబ్ కమ్యూనిటీ ఉంటే గన అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు డాగ్రాసు, మరాఠాసు లేదు. ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఉన్నటువంటి ఓబీసీ సబ్ క్యాస్ట్‌లు అయితే ఉంటాయి. మీరు ఓకే వదిలేసేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు మొబైల్ నంబర్ అయితే ఉంది. ఇక్కడ మొబైల్ నంబర్ అయితే ఇయ్యండి. అండ్ పక్కనే మీకు ఈమెయిల్ ఐడీ. మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ ప్రెజెంట్ యాక్టివ్ ఉన్నటువంటి మాత్రమే ఇవ్వండి. మీరు ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అడ్రెస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ముందుగా వచ్చేసి కరెస్పాండ్ అడ్రెస్. ఇక్కడ కరెస్పాండ్ అడ్రెస్‌లో వచ్చేసి ఏందంటే హౌస్ నంబర్, విలేజ్, మండలం అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. విత్ పిన్ కోడ్ ఇవ్వండి. అండ్ ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ అయితే రాయండి. పక్కన మీకు కరెస్పాండెన్స్ స్టేట్ అయితే ఉంది కదా! ఇక్కడ మీరు ఏ స్టేట్ అయితే ఉందో ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పక్కనే మీరు పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట.
అయితే బ్రదర్ ఇక్కడ మనకు కరస్పాండ్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ 2 కూడా వేరు వేరు అయితే ఇక్కడ మనకు ఒక బాక్స్ అయితే ఉంది కదా! ఆ బాక్స్‌నైతే ఎంటర్ అయితే చేయండి. 2 కూడా వేరు వేరు అయితే లేదు 2 కూడా ఒకటే కరస్పాండ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనుకుంటే దాన్ని టిక్ అయితే చేయొద్దండి. ఒకవేళ దాన్ని టిక్ చేశారంటే మీకు మళ్ళీ ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. పర్మనెంట్ అడ్రస్, హౌస్ నంబర్, విలేజ్, మండలం మొత్తం, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వాలి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు క్యాస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటదన్నమాట. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి 50 కేబీ నుండి 80 కేబీ లోపు మాత్రమే ఉండాలి. అది కూడా జేపీఈజీ ఫార్మాట్‌లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నమాట. ఇక్కడ మీరు క్యాస్ట్ అయితే ఉంది కదా! ఇక్కడ మీరు ఓబీసీ అని పెట్టండి. ఓబీసీ పెట్టిన తర్వాత ఇక్కడ మనకు చూస్ ఫైల్ అయితే ఉంది కదా! దాన్నైతే సెలెక్ట్ చేసుకొని మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఆ గ్యాలరీలో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటదన్నమాట. ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు 10థ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ బోర్డ్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ అయితే ఆంధ్రప్రదేశ్ బోర్డు, తెలంగాణ అయితే తెలంగాణ బోర్డ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు 10థ్ ఏ సంవత్సరంలో పాస్ అని ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. టోటల్ మార్కులు వచ్చేసి 600 అండ్ నెక్స్ట్ వచ్చి మనకు పాయింట్స్ అండ్ గ్రేడ్స్ అయితే బ్రదర్ మీకు 10థ్‌లో మార్కులు ఉంటే మార్కులు వేయండి. లేకపోతే గ్రేడ్స్ ఉంటే గ్రేడ్స్‌ని మీరు మార్కులకు కన్వర్ట్ చేసుకొని వేయండి. ఇక్కడ మీరు వేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు పర్సెంటేజ్‌లా కన్వర్ట్ అవుతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు 10థ్‌తో పాటు ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు వాటి డీటెయిల్స్ కూడా మీరు యాడ్ చేసుకొని వాటి డీటెయిల్స్ ఇవ్వచ్చు. లేదంటే మీకు 10థ్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉందంటే 10థ్ డీటెయిల్స్ ఇవ్వండి. అయితే మీరు అప్లై చేసిన పోస్ట్‌కి అయితే క్వాలిఫికేషన్ అడిగాడో వాటి డీటెయిల్స్ అనేది కంపల్సరీ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ కింద వచ్చేసి మనకు డీటెయిల్ ఆఫ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే మనకు ఐటీ సర్టిఫికేట్ కొన్ని ట్రేడ్స్‌కి అడిగాడు కదా! వాటి డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటదన్నమాట. అయితే సఫాయి ట్రేడ్‌కి అప్లై చేసే వాళ్ళకు కేవలం 10థ్ పాస్ అయినటువంటి సరిపోతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు అదర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఐటీ గాని ఏదైనా చేసిన వాళ్ళు ఇక్కడ వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద ట్రేడ్, కోర్స్ అని మొత్తం కూడా. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అప్లోడింగ్ ఉంది కదా! ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా టిక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీ రిజల్ట్స్ అనేది ఆన్‌లైన్‌లో మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది చూపించడానికన్నమాట. ఒకవేళ ఇక్కడ మీరు టిక్ చేయకపోతే రిజల్ట్స్‌లోనే మీ పేరైతే చూపించదనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చి మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటదనమాట. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత మనకు 10థ్ మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు ఐడీ డాక్యుమెంట్ అనమాట. ఐడీ డాక్యుమెంట్ వచ్చేసి మనకి ఇక్కడ డొమిసైల్ సర్టిఫికేట్ గానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ గానీ, పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ గానీ, ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ అయితే ఉంది. ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా! ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్‌లోన ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ అయితే చేయండి. అయితే ఇక్కడ వచ్చేసి ఏందంటే ఫోటో అండ్ 10థ్ మెమో వచ్చేసి 30 కేబీ నుండి 50 కేబీలో మాత్రమే ఉండాలి. ఒకవేళ ఐడీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ మీరు అప్లోడ్ చేస్తా ఉంటే 50 కేబీ నుండి 80 కేబీ లోపు మాత్రమే ఉండాలి. అది కూడా మనకు జేపీజీ ఫార్మాట్‌లో మాత్రమే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటదనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు కింద క్రిమినల్ ప్రొసీడింగ్ డీటెయిల్స్ అయితే ఉంది అనమాట. ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇవన్నీ మీరైతే టిక్ అయితే చేయొద్దండి. వీటిలోన ఏది ఒక్కటి టిక్ చేసినా మీరు ఈ నోటిఫికేషన్‌కి అయితే ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేస్తారు. అంటే ఏదైనా మీ మీద కేస్ ఫైల్ అయిందా అని మొత్తం కూడా ఇక్కడ డీటెయిల్స్ అనమాట. కాబట్టి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవద్దండి. అండ్ కింద లాస్ట్‌లో వచ్చేసి మనకు డిక్లరేషన్ అనమాట. డిక్లరేషన్ వచ్చేసి మనకు ప్లేస్ అయితే ఉందనమాట. ప్లేస్ వచ్చేసి మీ విలేజ్ గానీ, మీ మండలం గానీ, మీ డిస్ట్రిక్ట్ గానీ ఏదో ఒకటి ఎయండి. అండ్ ఇక్కడ కన్సర్న్ క్యాప్చా అనేది ఇక్కడ మనకు ఈ బాక్స్‌లో ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ పేరు, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ స్టేటు, జెండరు, మీరు ఏ ట్రేడ్‌కి అప్లై చేస్తారో మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకసారి చూసుకోండి. అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయి అనుకుంటే అంటే ఇవి చేంజ్ అయితే చేసుకోవడానికి రాదనమాట. ఏదైనా మిస్టేక్ ఉంటే తర్వాత. ఇప్పుడు ప్రెజెంట్ అన్నీ కూడా ఓకే అనుకుంటే ఓకే. లేదా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి స్పెల్లింగ్ అనుకుంటే కింద మనకు రివ్యూ అని ఎడిట్ అయితే ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకొని మీరు ఎడిట్ అయితే చేసుకోండి. లేదు అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటే ఇక్కడ మనకు ఫైనల్ సబ్మిట్ ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓకే అని మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మళ్ళీ ఓకే అయితే క్లిక్ అయితే చేసుకోండి. అండ్ మీరు ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా రావాలి. యాక్సెప్టెడ్ అని వచ్చి ప్లీజ్ కంప్లీట్ యువర్ పేమెంట్ ప్రాసెస్ అండ్ అప్లోడ్ పేమెంట్ రిసిప్ట్ చలాన్ ఇన్ జేపీఈజీ ఫార్మాట్ 50 కేబీ నుండి 80 కేబీలో మాత్రమే ఉండాలని ఇక్కడ మనకు మెన్షన్ చేసామన్నమాట. మీ పేరు మొత్తం కూడా అయితే ఉంటుంది. అయితే బ్రదర్ మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రింట్ అక్నాలెడ్జ్‌మెంట్ ఉంది కదా! దీనైతే క్లిక్ అయితే చేసుకొని మీరు అప్లికేషన్ అనేది ఫార్మ్ అయితే మీరు ప్రింట్ అవుట్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నమాట. ఎవరైతే బాయ్స్ ఓబీసీ వాళ్ళు గానీ, జనరల్ కేటగిరీ వాళ్ళు గానీ రూ. 100 పేమెంట్ చేయాల్సి ఉంటదన్నమాట. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే అవసరం అయితే లేదు. ఇక్కడ మీరు ముందుగా ఏం చేస్తారంటే క్లిక్ హియర్ టు ఫర్ పేమెంట్ ఆన్‌లైన్ ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. ఒకటి బ్రదర్ మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ చేసినటువంటి స్లిప్ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటదన్నమాట. ఇక్కడ మీరు పేమెంట్ చేస్తారు కదా! పేమెంట్ చేసిన స్లిప్ వచ్చేసి ఇక్కడ మీరు చలాన్ పేమెంట్ బ్యాంకు అంటే ఆన్‌లైన్ పేమెంటా లేకపోతే బ్యాంక్ చలానా అది నంబర్ ఎయాల్సి ఉంటుంది. తర్వాత ఆన్‌లైన్ అది డేట్ ఎయాల్సి ఉంటుంది. ఏ డేట్‌న వేశారనేది. అండ్ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇక్కడ మీరు పేమెంట్ చేసినటువంటి చలాన్ ఉంటుంది కదా! అది ఆన్‌లైన్ పేమెంట్ రిసిప్ట్. అది ఇక్కడ మీరు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని
అది అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటదన్నమాట. అప్‌లోడ్ చేసి ఇక్కడ కింద మనకు సేవ్ చలాన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తేనే మీ అప్లికేషన్ అనేది ఫైనల్ సబ్మిట్ అయినట్టు. ఆ తర్వాతనే మీకు అడ్మిట్ కార్డ్ వస్తుంది. ఒకవేళ ఎవరైతే అమ్మాయిలు గాని, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే పేమెంట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు డైరెక్ట్‌గా మీకు ఇక్కడ ప్రింట్ అక్నాలెడ్జ్‌మెంట్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకుంటే అయిపోతది. అయితే ఇక్కడ మీరు పేమెంట్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడొచ్చేసి మీకిక్కడ పేమెంట్ కేటగిరీ ఉంది గదా! మీరు ఏ కేటగిరీ అంటే గ్రూప్ బి కేటగిరీనా? గ్రూప్ సి పోస్టా? ఇక్కడ గ్రూప్ సి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సఫాయి అనేది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. ఇక్కడ మీ నేమ్ అయితే రాయండి. తర్వాత ఫాదర్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ట్రేడ్ అయితే ఉంది కదా! ట్రేడ్ వచ్చేసి ఇక్కడ మీరు ఏ ట్రేడ్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను సఫాయి కాబట్టి సఫాయి అయితే సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ మనకు కేటగిరీ. కేటగిరీ వచ్చేసి మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీ అనేది ఇక్కడ మీరు వేయాల్సి ఉంటదన్నమాట. తర్వాత స్టేట్. స్టేట్ వచ్చేసి మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ కింద మనకు పేమెంట్ ఇది చూపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఇండివిడ్యువల్ పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి ఇక్కడ మనకు ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కన్సోల్ట్ క్యాప్స్ ఈ బాక్స్‌లో ఎంటర్ చేసి మనకు నెక్స్ట్ ఆప్షన్ మీద మీరైతే వెళ్ళి నెక్స్ట్ ఆప్షన్ ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ ఇచ్చి మనకు పేమెంట్ చేయండి. వెరిఫై పేమెంట్, కంప్లీట్ పేమెంట్, ప్రింట్ రిసిప్ట్. ఈ ప్రింట్ రిసిప్ట్ తీసుకొని మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి అక్కడ మీరు పేమెంట్ రిసిప్ట్ కూడా అప్‌లోడ్ అయితే చేయండి. ఏ విధంగా అయితే మీరు అస్సాం రైఫిల్‌కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటదన్నమాట. ఇంత బ్రదర్ ఎవరైతే అస్సాం రైఫిల్‌కి అప్లై చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండగా. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. లేదా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చన్నమాట. థాంక్ యూ.